బ్రతకడానికి ఏం పని చేసినా తప్పు లేదు అన్నారు. కానీ ఈ బ్రతికే సందర్భంలో మనకి ఒక పనిని ఒకరు నేర్పించి ఉంటారు. నాకు ఈ మోటివేషన్ అనేది మా గురువుగారు గంపా నాగేశ్వరరావు గారు నాకు నేర్పించారు. మా గురువుగారి దగ్గర నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను. నేను ఎంత పై స్థాయికి ఎదిగినా, ఎంత గొప్పవాడిని అయినా, నాకు ఎంతమంది మంచిగా కామెంట్లు పెట్టినా, నువ్వు బాగా మోటివేషన్ చెప్తావు అన్నా సరే, నేను మా గురువు గారికి కనీసం 1% కూడా సమానం కాలేను. మీకు ఒక వర్క్ని ఒకరు నేర్పించుంటారు. ఆ వర్క్ వాళ్ళు నేర్పించడం వల్ల మీరు ఈరోజు అంత గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఆ యొక్క వర్క్ వల్ల సమాజంలో ఒక పేరుంది మీకు. ఒక మనిషి ఎదగాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ మనకి వర్క్ నేర్పించిన వ్యక్తి కంటే మనం ఎదగాలి, ఆ వ్యక్తినే పడేయాలి, దానికంటే నేను ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనుకోవటం ఏమైపోయిందంటే అత్యాశ అయింది. మనది భారతదేశం, భారత భూమి. ఇక్కడ మనకి సనాతన ధర్మం ఒకటి ఉంటుంది, క్రైస్తవ ధర్మం ఒకటి ఉంటుంది, ముస్లిం ఖురాన్ ధర్మం ఒకటి ఉంటుంది. ఈ ధర్మాలన్నింటిలో చెప్పింది ఏంటి అంటే నీతిగా, నిజాయితీగా, మోరల్ వాల్యూస్ తోటి, ఎథిక్స్ తోటి నువ్వు గనక పని చేస్తే, అంటే ఎదుటివాడి మనసు కష్టపెట్టకుండా నీకు పని నేర్పించిన వాడిని తొక్కి పైకి వెళ్ళాలి అనే మనస్తత్వం లేకుండా నువ్వు వెళ్తూ ఉంటే నీకు కూడా మంచి జరుగుతుంది, నీకు కూడా పని జీవితాంతం దొరుకుతుంది అనేది మన భారత భూమిలో ఉంది. అణిగి మణిగి ఉన్నవాడికి ఎప్పుడైనా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఎగిరెగిరి పడ్డవాడు ఎప్పుడైనా సరే ఎగిరిపోతాడు. కాబట్టి దీన్ని బట్టి బాగా అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఫాలో అయితే కనుక లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది.